హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. ఈ ఉదయం సిటీలోని రామ్నగర్లోని కబ్జాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి రామ్నగర్లో ఆక్రమణలను పరిశీలించి వెళ్లారు. ఆయన వచ్చి వెళ్లిన 24 గంటల వ్యవధిలోనే బుల్డోజర్లు రామ్నగర్లోని మన్నెమ్మ గలీలోకి క్యూ కట్టాయి. రోడ్లు, నాలలు ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. అయితే వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగ్ కూల్చివేతకు అధికారులు ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తతకు దారితీసింది. బిల్డింగ్ యాజమానులు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించడమే ఉద్రిక్తతలకు కారణం. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. ఈ ఉదయం సిటీలోని రామ్నగర్లోని కబ్జాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి రామ్నగర్లో ఆక్రమణలను పరిశీలించి వెళ్లారు. అయితే ఆయన వెళ్లి వెంటనే 24 గంటల వ్యవధిలోనే బుల్డోజర్లు రామ్నగర్లోని మన్నెమ్మ గలీలోకి క్యూ కట్టాయి. రోడ్లు, నాలలు ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, హైడ్రా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. రోజు రోజుకు కూడా ఎక్కడైతే చెరువులు, నాలాలు, కుంటలు, పార్కింగ్ స్థలాలు ఎక్కడైతే కబ్జాకు గురవుతున్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో వాటన్నిటిని కూడా పరిశీలించి ముందుకు సాగడం కూడా చూస్తున్నాము. అయితే ప్రస్తుతం రామ్నగర్లోని మన్నెమ్మ బస్తీలో అయితే ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ నాలాను కూడా ఆక్రమించి నిర్మించుకున్నారనే కోణంలో ఇక్కడ హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. ఉదయం నుంచి కూడా కూల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చూసుకోవచ్చు, భారీ పోలీసు బందోబస్తు నడుమైతే ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 3 బుల్డోజర్లు, అలాగే డిఆర్ఎఫ్ బృందము, జిహెచ్ఎంసీ అధికారులు, పూర్తి స్థాయిలో చాలా మంది పోలీసులు బందోబస్తు నడుమ కూడా ఇక్కడ కూల్చివేతలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ యజమానులు ఏమంటున్నారంటే, యజమానులు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, ఈ షాప్ రన్ చేస్తున్నాము. అయితే అప్పటి నుంచే 1996లోనే మేము ఇది పట్టాగా మా పేరు మీద ఉంది. ఇప్పుడు అధికారులు వచ్చి కూల్చేస్తున్నారు, ఇప్పుడు ఏంటి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు, అలాగే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకోవైపు స్థానికులు ఏమంటున్నారంటే, వాళ్ళు మాత్రం ఇది మేము ఇక్కడ ఉన్నప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఇది రోడ్డు, ఇది దారి, నాలా కిందికి వస్తుంది, అక్కడ పైప్ లైన్ కూడా ఉంటుంది, ఆ తర్వాత కబ్జా చేసి ఇది నిర్మించుకున్నారని ఇంకొందరు మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్గా గత 2 రోజుల క్రిందటైతే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాత్రం క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు రావడంతో ఇక్కడికి రంగనాథ్ వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈరోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు ఈ నేపథ్యంలోనే ఇక్కడ యజమానులకు, దాదాపుగా ఇక్కడ పోలీసులకు వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే ఇది మా స్థలం, మీరు ఎలా కూల్చగొడతారని చెప్పేసి అధికారుల పైన కూడా దాడి చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళేమంటున్నారు మరి మాటల్లో తెలుసుకుందాం, మరి పూర్తిగా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మా ప్లేసు ఎలా కూలగొడతారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రిందైతే అధికారుల పైన పూర్తిగా కూల్చగొట్టకుండా అయితే అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. సార్ నమస్తే, మీరు ఇక్కడే ఉంటారా? సార్, ఇక్కడ ఏమంటారు అంటే, యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇది మా స్థలము కదా, 1996లోనే కొనుక్కున్నామని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ అధికారులు మాత్రం హైడ్రా అనేది రోజు రోజుకి ఎక్కడైతే కబ్జాలు చేస్తున్నారో అక్కడ దూకుడు పెంచుతుంది. అయితే ఇది కబ్జా కింద ఉంది, ఇక్కడ రోడ్ అనేది నాలా కింద ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మీరు చిన్న ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఇక్కడ రోడ్డు ఉండేనమ్మా, ఆర్పార్ రోడ్డు ఉండే, ఆ రోడ్డును కబ్జా చేసుకొని కళ్ళు కాంపౌండ్ పెట్టుకున్నారు అని బాగా నాకు చెప్తున్నారు. కొన్నేళ్ల నుంచి, నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను లోకల్గా. ఇది చేసే పని అయితే రంగనాథ్ గారు ఉన్నారో, హైడ్రా చైర్మన్ గారు, వారికి మొట్టమొదటి ధన్యవాదాలు. అటు తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ పని ధైర్యంగా చేస్తున్నారు కాబట్టి వారికి హైదరాబాద్ పీపుల్స్ అంటే ప్రజలు స్వాగతిస్తున్నారు. మేము కూడా స్వాగతిస్తున్నాం. రామ్నగర్ వహించుకోలేదు, చాలా మంచి ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఇవి చేయవలసింది ఎప్పుడో చేయాలి. గవర్నమెంట్లు ఎవరు ధైర్యంతో ఎవరు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అప్రిషియేట్ చేయాలి మనం. కానీ వీళ్ళేమంటున్నారంటే ఇది చాలా రోజుల నుంచి ఉన్నాము, ఇది మా ప్లేస్ అని వాళ్ళు అంటున్నారు. అంటారమ్మా, వాళ్ళకి అప్పుడు ఆ గవర్నమెంట్లో అట్లా ఇచ్చినాయి. అప్పుడు
కానీ ఇది మాత్రం మేము చూసినప్పటి నుంచి దారే. అంటే ఇక్కడ నాలా దీంతో పాటు ఈ రోడ్డు నుంచి ఆ అపార్ట్మెంట్ కూడా వస్తుంది అంటున్నారు, నిజమేనా? నిజమే. వాళ్ళు ఏమంటున్నారంటే స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదే కాదు అది కూడా కూలగొట్టాలి కదా, మాదొక్కటే ఎందుకు కూలగొడుతున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కంప్లైంట్ ఇస్తే కూలగొడతారు. కంప్లైంట్ ఇవ్వాలి కదా వాళ్ళకు. రిటర్న్ కంప్లైంట్ అందితే రంగనాథ్ గారు చర్య తీసుకుంటారు గవర్నమెంట్. మీకు ఏది కంప్లైంట్ లేనప్పుడు ఎట్లా కూలగొడతారు? అంతే కదమ్మా. మొత్తానికైతే కంప్లైంట్లు వస్తే అది కూడా కబ్జా కిందికి వస్తుంది. నా పేరు బాలరాజు గౌడ్, స్థానికుడిని. సో మొత్తానికి చూస్తున్నాం కదా ఇక్కడ కబ్జాలకి గురైనాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఇది ఒక రోడ్డు, ఆ రోడ్డుని వీళ్ళు ఆక్రమించి 30-40 సంవత్సరాల క్రితమే ఆక్రమించి ఇక్కడ నిర్మించుకున్నారని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ దాదాపుగా చూసుకోవచ్చు హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి రోజుకి 60 నుంచి 70 నుంచి 80 దాకా కూడా ఫిర్యాదులు రావడం జరుగుతుంది. ఆ ఫిర్యాదులని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ జెన్యున్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువు ఉంది, ఎక్కడెక్కడ FTL బఫర్ జోన్లో ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు కబ్జా అయినాయి, నాలాలు కబ్జా అయినాయి అని కోణంలో క్షేత్ర స్థాయిలో కూడా ఇది రంగనాథ్ పరిశీలించడం జరుగుతుంది. అలా పరిశీలించిన తర్వాత అది నిజం అయితే ఖచ్చితంగా కూల్చివేతలు అనేవి కొనసాగుతాయి. అయితే ప్రస్తుతం రామ్నగర్లో ఉన్నటువంటి ఈ మన్నెమ్మ బస్తీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనం ఏదైతే ఉందో ఇది ఇక్కడ రోడ్డు నుంచి ఇది మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి ఇది షార్ట్ కట్ దారి అని చెప్తున్నారు. వెనక నుంచి పైప్ లైన్ ఉంటుంది, నాలా పైప్ లైన్ ఉంటుంది వాటర్ది. ఆ పైప్ లైన్ కూడా పూర్తిగా ఇది వీళ్ళు ఆక్రమించి ఈ బిల్డింగ్ అనేది కట్టుకున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలోనే చాలా ఫిర్యాదులు కూడా ఈ బిల్డింగ్ నుంచి రావడం జరిగింది. అందుకే గత 2 రోజుల క్రిందట ఏవి రంగనాథ్ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ రోజు హైడ్రా కూల్చివేతలు అనేటివి జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు కొద్దిసేపటి క్రిందటైతే ఉదయం నుంచి ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. లోపల ఒక షెల్టర్ ఉండే ఆ షెడ్ని కూడా కూల్చివేశారు. ఆ షెడ్ కూల్చివేసిన తర్వాత కాసేపటి తర్వాత యజమానులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ యజమానులు ఇక్కడ పోలీసులకు మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. కాసేపు ఘర్షణ కూడా కొనసాగింది. ఎందుకంటే 1996లో వాళ్ళకి ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులు పూర్తిగా పర్మిషన్ ఇచ్చిన పేపర్లు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో ఎన్ఓసి కావచ్చు, HMD నుంచి పర్మిషన్, రెవెన్యూ నుంచి అన్ని పర్మిషన్స్ కూడా వాళ్ళు చూపించడం జరిగింది. సో వాళ్ళకు చూపించిన తర్వాత ఇది మా స్థలం ఎలా కూలగొడతారని చెప్పేసి కూడా అధికారుల పైన కూడా లేవడం జరిగింది. ఎందుకంటే మీరు ఎలా కూలగొడతారని చెప్పేసి ఒక్కసారిగా కూడా 10 మంది దాకా ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపు కాస్త ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. కానీ అధికారులు మాత్రం హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ కూల్చివేస్తున్నాం, ఏమైనా ఉంటే అధికారులతో మాట్లాడండి, సార్తో మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా సరే ఎక్కడ చెరువులు, నాలాలు, పార్కింగ్ స్థలాలు, కుంటలు ఎక్కడ కబ్జా జరిగినా సరే ఏవి రంగనాథ్ ఎక్కడైనా సరే వాటిని పరిశీలించి కూల్చివేతలు అనేటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పరిస్థితిని చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్డుకు ఉన్నటువంటి ఈ షార్ట్ కట్ దారి అలాగే ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ అది కూడా రోడ్డు కిందికే వస్తుంది, అది కూడా నాలా కిందికే వస్తుందని స్థానికులు చెప్తున్నారు. అయితే దానిపైన కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఏదైతే కూలగొడుతున్న భవన నిర్మాణ యజమానులు ఉంటారో వాళ్ళు కూడా మా ఒక్క భవనాన్ని ఎందుకు కూల్చగొడతారు, అది కూడా నాలా కిందికే వస్తుంది, అది కూడా దారి కిందికే వస్తుంది, ఆ అపార్ట్మెంట్ని కూడా కూల్చాలి కదా అని చెప్పేసి వాళ్ళు వాగ్వివాదం చోటు చేసుకుంది. సో అది కూడా కూల్చకూడదు. అంటే దానిపైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారంటే వాటిపైన కూడా ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా రంగనాథ్ డెసిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే దీనిపైన ఇష్యూస్ వచ్చాయి, ఇష్యూస్ రావడం వల్ల ఫిర్యాదులు రావడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సో వాటిపైన కూడా ఆయనకి ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో ఓవరాల్గా మనం చెప్పుకున్నట్లయితే ఎక్కడైనా సరే చెరువులు, నాలాలు, కుంటలు ఇలా కబ్జాలకు గురైతే హైడ్రా అనేది రంగంలోకి దిగుతుంది. హైడ్రా సత్తా ఏంటని చూపుతుంది అని చెప్పుకోవచ్చు. రోజు రోజు కూడా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏ ఇష్యూ అయినా సరే ఎక్కడ కబ్జా జరిగినా సరే కబ్జాకి గురైన ప్లేస్ తన దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఉదయం నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నాయి. దాదాపుగా ఒక్కొక్క బిల్డింగ్ కూడా ఇక్కడ బుల్డోజర్లు కూడా ఉన్నాయి, ఇక్కడ ట్రాక్టర్ కూడా పెట్టారు. అక్కడ అధికారులు కూడా పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు నడమ ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మెల్లిమెల్లిగా అది హోల్స్లా పెట్టేసి ఆ బిల్డింగ్ ఒక్కసారిగా కూడా కూల్చివేసే యత్నం అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ పోలీస్ బందోబస్తు, DRF బృందము అందరూ కూడా GHMC అధికారులు అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది
రోడ్డు మీదనే కాబట్టి ఇటువైపుకు వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా అయితే పూర్తిగా వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించడం లేదా ఇటుగా వెళ్తున్న వాళ్ళకి సరైన దారి చూపించడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా ఉదయం నుంచి అయితే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం అయితే పోలీసు బందోబస్తు నడుమైతే వరుసగా కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. లహరి, నగరంలో ఇప్పుడు ఎట్టు చూసినా కూడా హైడ్రా పేరే వినిపిస్తుంది. అండ్ చెరువులన్నీ మింగి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళంతా కూడా నోటీసులు, కూల్చివేతల ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎంత మేరకు నాలలు కబ్జా చేసినట్లుగా గురి అయినట్లుగా తెలుస్తుంది. కబ్జాకు గురయ్యానంటారు. వరలక్ష్మి, ప్రస్తుతం అయితే చూస్తున్నాము ఇక్కడ మాక్సిమం నాలా కింద ఆక్రమణకి గురైంది. అందుకే ఇక్కడ నిర్మాణం కూడా నాలా కిందకే వస్తుందని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ 25 ఇంచెస్ మధ్యన వాళ్ళు నిర్మాణం చేపట్టారు అనే సమాచారం అయితే మనకు అందుతుంది. ఆ 25 ఇంచెస్లోనే వాళ్ళు ఈ నిర్మాణం అనేది 3 అంతస్తుల భవన నిర్మాణం అయితే కట్టడం జరిగింది. దీనికి పూర్తిగా వారితో పత్రాలు కూడా ఉండడం జరిగింది. అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల నుంచి వాళ్ళు పట్టా కింద వాళ్ళ పేర్ల మీద పేపర్లు కూడా ఉన్నాయి. ఆ పేపర్లు కూడా మనకు చూపించడం జరిగింది. ఇదైతే మొత్తానికైతే 25 ఇంచెస్లో ఈ నిర్మాణం ఉంది. ఇక్కడ మొత్తం కూడా ఈ రోడ్డు నుంచి అవతలికి షార్ట్ కట్ దారి, అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్డు. ఇది లోపల షాప్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ షాప్ తర్వాత మధ్యలో అక్కడ చూస్తున్నాము లాంగ్ వేలో మనకు కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. లాంగ్ వేలో అయితే అటు ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ షెడ్ నుంచి అటు మెయిన్ రోడ్ దారి కూడా అటువైపు వెళ్ళొచ్చు. అంటే అది రోడ్డుకి షార్ట్ కట్ దారి ఇది. సో అటువైపు కాలనీ, ఇటు రోడ్డు, మధ్యలో వీళ్ళు షాప్. సో ఈ షాపు ఇది రోడ్డు కాబట్టి ఇది వీళ్ళు పూర్తిగా ఆక్రమించారు అనే కోణంలో అయితే ఇప్పుడు హైడ్రా ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా హైడ్రా అనే సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా మందిలో కూడా గుబులు రేకెత్తిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సామాన్యులైన, రాజకీయ నేతలైన, సినీ ప్రముఖులైన ఎవరైనా సరే చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు నిర్మాణం చేపడితే, అక్రమంగా భవనాలు నిర్మిస్తే వారిపైన కఠినంగా చర్యలు తప్పవు. ఇలాంటి నోటీసులు కూడా వితౌట్ నోటీసులతో ఇక్కడ కూల్చివేయడం జరుగుతుందని రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రంగనాథ్ ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, మేము ఎవరికి నోటీసులు ఇవ్వదు, మాకు అక్కడ చెరువులను కబ్జా చేశారని మాకు ఇంటిమేషన్ వచ్చిన, పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నాలాలను కబ్జా చేసిన, పార్కింగ్ స్థలాల్లో భూ అక్రమాలు చేసిన మేము చర్యలు తీసుకుంటాం. అక్కడికి వెళ్ళి వెంటనే కూల్చివేతలే ఉంటాయి. వితౌట్ మీడియా అసలు ఎవరికీ ఇంటిమేషన్ లేకుండా మేము అక్కడికి వెళ్ళి కూల్చివేసే పనిలోనే ఉంటాము. ఎందుకంటే అది ప్రభుత్వ స్థలాలు కాబట్టి ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్గా పట్టా ల్యాండ్స్ కావు అని చెప్పేసి ఒక హెచ్చరించడం కూడా జరిగింది. సో హైడ్రా కింద ఏ చట్టం కూడా పని చేయదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అందరికీ కూడా సమానంగా ఈ హైడ్రా పనిచేస్తుందని కూడా ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా ఇప్పటివరకు జరిగినటువంటి కూల్చివేతలు కూడా చాలా వరకు చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణం చేసినటువంటి వాటిని కూడా కూల్చివేయడం జరిగింది. లాస్ట్ టైం అక్కినేని నాగార్జున కూడా ఒక ఫిలిం హీరో, అతనికి కూడా ఒక ఫిలిం యాక్టర్ అయినా కూడా అతను ఎఫ్టీఎల్లో ఆయన నిర్మాణం చేపట్టడంతో ఆయన కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ రామ్నగర్లో ఉన్నటువంటి ఈ మನೆమ బస్తీలో ఈ కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో ప్రజలైనా, రాజకీయ నాయకులైనా, సినీ నాయకులైనా సరే ఎవరైనా ఒకటే, మొత్తానికైతే మాకు చెరువుల పరిరక్షణే ధ్యేయంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలో భాగంగానే మేము పనిచేస్తాము. సో ఎక్కడైనా సరే భూ ఆక్రమణ జరిగితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే క్రమంగా అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ క్రమంలోనే ఈరోజు రామ్నగర్లో కూల్చివేతలు అనేది ముమ్మరంగా కొనసాగుతుంది.